రైతన్న ఎదురు చూసేది జూన్ మాసం. ఆ జూన్ మాసం కన్నా ఒక నెల ముందు అంటే మే మాసంలోనే ఆ ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి 12,500 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నానని చెప్పి. చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో నా ఫోటో కూడా నాన్న ఫోటో పక్కన ఉండాలి అనే తాపత్రయం నాకుంది. అన్నా బాబు వచ్చాడు, ఉన్న జాబులను ఊడబెలుగుతా ఉన్నాడన్నా అని చెప్పి అంటా ఉన్నారు. ఇవాళ అక్షరాల రాష్ట్రంలో 30,000 మంది ఆదర్శ రైతుల ఉద్యోగాలు గోవింద. రాష్ట్ర ప్రజలు రైతులందరూ కూడా అందుకే చంద్రబాబు నాయుడు గారిని అంటారు, నిన్ను నమ్మం బాబు బాబు బాబు, నిన్ను నమ్మం బాబు బాబు బాబు, నిన్ను నమ్మం బాబు బాబు బాబు. బాబు పాలన మీద మీరు ఏమంటారమ్మా అని అడిగితే ఇవాళ వాళ్ళ నోట్లో నుంచి వస్తా ఉన్న మాట ఏమిటో తెలుసా? మాట ఏమిటో తెలుసా? మాట ఏమిటో తెలుసా? నిన్ను నమ్మం బాబు పాలన మీద మీరు ఏమంటారమ్మా అని అడిగితే ఇవాళ వాళ్ళ నోట్లో నుంచి వస్తా ఉన్న మాట ఏమిటో తెలుసా? మాట ఏమిటో తెలుసా? మాట ఏమిటో తెలుసా? నిన్ను నమ్మం. జగన్ అంటే ఎందుకు అంత పిచ్చి నీకు? ఎందుకు పద్దాక స్టేటస్ లో పెడుతున్నావు వీడియోస్, డీపీకి కూడా జగన్వే పెడుతున్నావు అని అడుగుతున్నారు కదా. పిచ్చి కాదండి, పిచ్చి ప్రేమ జగన్ అంటే. మా బతుకులు బాగుపడింది వైఎస్ఆర్ హయాంలోనే. ఊరు వాడ ప్రతి ఒక్కరికి చెప్పండి, అన్నొస్తున్నాడు, పరిస్థితులు మారుతాయని చెప్పండి, ఆరోగ్యశ్రీ ఆరోగ్యంగా తయారవుతుంది అని చెప్పండి. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు రైతన్న ఎదురు చూసేది జూన్ మాసం. ఆ జూన్ మాసం కన్నా ఒక నెల ముందు అంటే మే మాసంలోనే ఆ ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి 12,500 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నానని చెప్తా ఉన్నా. నాకు ఆరోగ్యం బాగలేకపోతే వైద్యం కోసం ఏ హాస్పిటల్కి అయితే నేను పోతానో అదే హాస్పిటల్లో అదే బెడ్ మీద పేదవాడు పడుకోవాలి, అదే డాక్టర్ల చేత ఉచితంగా ఆపరేషన్ పొందాలి. ఎందుకు ఈ మాటలని జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడంత మొగోళ్ళ వ్యవహార శైలి నచ్చలేదా? ఏం ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముద్దలు తినిపిస్తారా ఇలాకి? వీళ్ళు ఇయ్యాలి. దీనికి ప్రతిపక్ష నాయకుడిగా నాతో ఏం పని అయ్యా నాకు అర్థం కాలంలా. నేనైనా ఉంటేనేమి, నేనైనా లేకపోతేనేమి, నేనేమన్నా దీనికి పోతే నీకేమైనా అభ్యంతరమా? మామ ఎవరు కొట్టేస్తావు? జగన్ కే జై జగన్ చెప్పు. జై జగన్. చంద్రబాబు పడితే ఏం చేస్తాడు? నరికేస్తాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది, లగడపాటి అనే వ్యక్తి రాజకీయ విశ్లేషకుడు ఎప్పుడయ్యాడబ్బా అని చెప్పి నాకు ఆశ్చర్యం అనిపించింది. పార్టీలో నారా లోకేష్ ఉంటే చాలు, తెలుగుదేశం భారతదేశం దాటి ఎక్కడికో పోతుంది. మళ్ళీ ఈ జన్మలో అయితే రాదురే, ఇది మాత్రం పక్క. అధ్యక్ష, నేను ఏ స్కూల్ నుంచి వచ్చినాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నన్ను ప్రశ్నిస్తాడు గారు. నేను చెప్తా ఉన్నాను, ఆయన మాదిరి వచ్చి రాని ఇంగ్లీష్ నేర్పే స్కూల్ నుంచి కాదు మేము వచ్చింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్. తెలుసుకోండి. ఈ రోజు నిజంగా ఒకటే చెప్తా ఉన్నాం, మా నాయకుడికి కానీ ఏదైనా జరిగితే మాత్రం తెలుగుదేశం పార్టీ ఒక్కడు కూడా, ఒక్క నా కొడుకు కూడా బయటకు తిరిగే పరిస్థితులు ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. మొన్ననే ఎమ్మెల్యేలు అందరూ పోయి కలిసినారంట చంద్రబాబు నాయుడిని. సార్ ఎలక్షన్లకు 2 నెలల టైం ఉంది, ప్రజల్లోకి పోయి ఓటు అడిగితే గానీ మనల్ని చెప్పులతో కొట్టేటట్టున్నారు సార్ అంటే లోపలికి పోయి ఒక కోడిని పట్టుకొచ్చిన. జననేత జగనన్నకు వందనం అభివందనం. గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రికి తగ్గ తనయుడుగా 3,600 కిలోమీటర్ల పాదయాత్రను ఇడుపలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ ఒక వీడియో చేస్తేనే మీరు ఇంతలా భయపడుతుంటే అందులోనే అర్థం అవుతుంది మీ ఓటమి మా గెలుపు. అందుకే రావాలి జగన్, కావాలి జగన్, ఓట్ ఫర్ ఫ్యాన్. గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను, అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను. గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను, అబ్బా అయ్యా నేను జగనన్న ఫ్యాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.